జనం ఎంత సులభంగా పొగుడుతారో అంతే సులభంగా నిందిస్తారు. కాబట్టి నింద పొగడ్తలను పట్టించుకోకుండా శాంతియుతంగా జీవించడానికి ప్రయత్నించాలి. సమాజంలో కొందరు ఎలా ఉన్నారంటే పక్కోడు బాగుపడితే ఓర్వలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు, కష్టంలో ఉంటే సాయపడలేరు. సగం సగం తెలుసుకొని విమర్శలు మాత్రం చేస్తారు. తమ తప్పులు దాచుకొని ఎదుట వాళ్ళ తప్పులు వేలెత్తి చూపుతారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎక్కువగా ఉన్నారు. కొన్ని బంధాలు మనల్ని ప్రేమిస్తున్నట్లు, గౌరవిస్తున్నట్లు అనిపిస్తాయి. కానీ అది వాస్తవం కాదు. వాళ్ళు ప్రేమిస్తున్నారని, గౌరవిస్తున్నారని మనం భ్రమలో బ్రతుకుతున్నాం అంతే. ఆకలిలో ఉన్నప్పుడు అన్నం పెట్టేవారికి, ఆపదలో ఆదుకునేవారికి, అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి, మనసారా నీ కోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు. అది నీకు 1000 జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. ఆదాయం ఊపిరి వంటిది, ముక్కుతోనే పీల్చగలం. కానీ ఖర్చు చెమట వంటిది, ఎలా పోతుందో తెలియదు. నువ్వు ఎంచుకునే మార్గం, చేసే పనులు మంచివైతే ఆ దేవుడిని నువ్వు మొక్కినా మొక్కకపోయినా నీకు అంతా మంచే జరుగుతుంది. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు. గుండె మంటలు చల్లార్చడానికి తీయటి మాటలు చాలు. నేనున్నానని భరోసా ఇవ్వటానికి చక్కటి నేస్తం చాలు. నువ్వు మనిషి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. కష్టమైన, సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితంలో అంటే భయం ఉండదు. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో. 7 తరాల కోసం ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం? రెండో తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు, మూడో తరానికి నీ పేరు గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి లేనప్పుడు, వారసులకు సంపద కన్నా ఎక్కువ మంచితనం, సంస్కారం, సభ్యత ఇవ్వండి. జీవితం 4 అక్షరాలే, కానీ అందులో ప్రయాణం అంతు చిక్కని అన్వేషణ. ప్రతి మనిషి చూడడానికి బాగానే కనిపించినా మనసులో ఎన్నో బాధలు. కావాలన్నది దొరకదు, దొరికినది మనతో ఉండదు. ప్రతి క్షణం సంతోషంగా ఉండాలనే తపన. కానీ సంతోషం మనిషి జీవితంలో కొన్ని నిమిషాలు మాత్రమే. కష్టానికి అలవాటు పడిన వారికి ప్రతి క్షణము సంతోషమే. కాబట్టి ఉన్నదానితో సంతృప్తి పడటమే జీవితం.